అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి ఏప్రిల్ 28 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్యలు ఉంటాయండి. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురుగారు అఘోర తాంత్రవిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, ప్రేమ పెళ్లి సమస్యలు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం కలదండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం ఇవ్వండి. మన గురువు పేరు వచ్చి శివశక్తి రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. 100% ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం అయితే మన గురుగారి దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దినఫలిత ప్రకారము రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా అయితే ఉండబోతుందండి. రేపటి రోజున మీ జీవితంలో జరిగే కొన్ని ఊహించని పరిణామాలు మీకు అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా తీసుకురాబోతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న మానసిక వేదన కూడా రేపటి రోజున మీరు అనుభవిస్తున్నటువంటి ఆందోళనలు, అవమానాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా రేపటి రోజు మీకు ఒక నిర్ణయాలు రావడానికి దారితీస్తాయి అన్నమాట. నిజంగా అండి, మీరు ఎంత కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఒక మార్పు అనేది రేపటి రోజున ఉంటుంది కదా. అంటే ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ ఇవన్నీ కూడా మీ దారిలోకి రావడానికి రేపటి రోజున సమయం దగ్గర పడబోతుందని అర్థం. ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాల ప్రకారం గ్రహ స్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలో చాలా స్పష్టత, మీ నిర్ణయాల్లో ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. మీరు చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం కూడా చాలా పెద్ద ఫలితంగా అయితే మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు పెట్టినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది కనిపించడం మొదలైందండి. కానీ రేపటి ప్రత్యేకంగా ఏమిటంటే కనుక మీరు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా చాలా కీలకమైన వార్త అయితే మీకు చేరుతుంది. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం లేకున్నటువంటి వారు కావచ్చు, లేదా మీరు పెద్దగా ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. కానీ వారు చెప్పేటువంటి మాటలు, వారు తీసుకొచ్చే సమాచారం అనేది మీ జీవితాన్ని కొత్త దిశలోకి అయితే మళ్లించే శక్తి అనేది ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రేపు రాత్రి 7:10 సమయంలో ఈ సమయం మీకు చాలా కీలకం అండి. రేపు ఈ సమయంలో వచ్చే ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ, లేదా ఒక సమావేశం ఒక భవిష్యత్తులో ప్రభావితం చేసేటువంటి సూచనగా అయితే మారబోతుంది. అందుకే ఆ సమయానికి మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలండి. జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ కూడా పెట్టుకోకండి, ఆందోళన పడకండి. అలాగే వచ్చినటువంటి అవకాశం గుర్తించగలిగినటువంటి స్థితిలో కూడా ఉండాలన్నమాట. ఇక రేపటి మీరు చేసే పనులు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకమైనగా ఉండబోతున్నాయి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి అడుగు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. కొంత ఇబ్బందులు కూడా కలిగించవచ్చు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల. అందుకే సహనము, శాంతి, ధైర్యం 3 రేపటి మీరు ముఖ్యమైనటువంటి ఆయుధాలుగా మీరు తీసుకోవాలి. రేపటి మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు మీకు రాబోతున్నాయి, అసలు ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ దినఫలితాల ప్రకారం ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో మీకు అందరికీ కూడా నచ్చినట్లయితే మరికొంతమందికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున ఈ రాశి దినఫలిత ప్రకారం చూస్తే ముఖ్యంగా రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ అండి. మీకు ఈ 2 రంగులు శుభప్రదం కలిసి వస్తాయి. ఈ రంగు మీకు మానసిక ప్రసాదం ఇవ్వడమే కాకుండా మీరు చేసే పనుల్లో స్పష్టతను కూడా తీసుకొస్తాయి. ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు రేపటి ఈ రంగు దుస్తులు ధరించడం ద్వారా మీ దగ్గర ఉంచుకోవడం కూడా చాలా మంచిది. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 6, 9 అండి. అలాగే ఈ సంఖ్యలు మీకు నిర్ణయాలు అలానిస్తాయి. ముఖ్యమైనటువంటి తేదీలు, అలాగే టైమింగ్స్ అనేవి కూడా, లేదంటే మనం ధరించేటువంటి ఆ యొక్క బట్టలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజున ఈ విధంగా మనకు తేలినటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే మనకు అంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు రేపటి రోజున అనుకూలమైనటువంటి దిక్కు వచ్చేసి ఉత్తరం దిక్కు అండి. మీ ఉత్తరం దిక్కు శుభప్రదమైన దిక్కు. అయితే వాయువు దిక్కు అండి. ఈ దిశలో కూడా మీరు కనుక ప్రయాణం చేస్తే కొత్త అవకాశాలు కలిగే మంచి వార్తలు తప్పకుండా వింటారు. రేపటి మీ మనసుతో ఎలా ఉంటుందంటే మీరు సాధారణంగానే ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా లోతుగా ఆలోచించేటువంటి స్వభావం. ప్రపంచం అందరికంటే కూడా అందరూ కూడా నిద్రపోతున్నా మీరు మాత్రం మేలుకునేటువంటి శక్తిని కలిగి ఉంటారు. మీ యొక్క తెలివితేటలు అమోఘం. అలాగే మీకు స్వతంత్రంగా అంటే చాలా ఎక్కువగా ఇష్టం. అంటే ఎవరి కింద అనేది మీరు పనిచేయడం కంటే కూడా మీది తమదైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. చాలా సృజనాత్మకంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడం ఆసక్తి చూపిస్తారు.
ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఓటమిని కూడా ఇష్టపడరు. భావోద్వేగాలు కూడా లోపలే ఉంచుకునేటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. బయటకు కుళ్ళు కనిపించిన లోపల మాత్రం ఆలోచనలు ఉంటాయండి. అంతేకాకుండా మీ మనసులో ఏంటంటే ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ధైర్యంగానే ఏ పని చేసినా ధైర్యంతో చేస్తారు. ఎక్కడా కూడా అదిరి అంటే బెదిరిపోరు. ఆధ్యాత్మికంగా మీ మీద కూడా ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. అలాగే రేపటి రోజున ఇంకా కొన్ని విషయాలు కనుక మనం తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. మీ జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంతేకాకుండా రేపటి గ్రహస్థితి ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంటే అటు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే రేపటి రోజున ఇంకా మీకు తెలియనటువంటి కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీ జీవితంలో బలంగా కూడా ముద్ర వేసుకోబోతున్నాయండి. కొత్త ఆలోచనలు తీసుకొని వస్తాయి. మీరు జాగ్రత్తగా తీసుకొని ప్రతి నిర్ణయం అనుగుణంగా మారుకోండి. ముఖ్యంగా మీకు వచ్చిన సంకేతాలు గమనించుకోండి. చిన్న విషయాన్ని కూడా మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు అయితే రాత్రి 7 గంటల 10 నిమిషాల సమయంలో, మరొక వైపు రేపటి మీ జీవితంలో కీలకమైనటువంటి మలుపు తిప్పే సమయంగా కూడా రేపటి సమయానికి ఉందన్నమాట. ఇక ఈ వార్త మీకు ఒక వ్యక్తి ద్వారా చేరుతుందండి. ఆ వార్త మీకు ఎలా ఉంటుందంటే, ముందుగా మీకు కొంతకాలం గెలిచినటువంటి ఒక విషయం అయితే తప్పకుండా మీకు అయి ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, సమస్య డబ్బు సమస్య పరిష్కారం కావచ్చు, కుటుంబంలోని సమస్యకు ముగింపు కావచ్చు. ఇంకా రేపటి ఈ సమయం తప్పకుండా మీకు ఏదో ఒక మార్గం అయితే చూపిస్తుంది. చాలా కాలం ఇది జరుగుతుందా లేదనే అనుమానంతో ఉన్నటువంటి విషయం సైతం రేపటి ఒకసారిగా క్లియర్ అయిపోతుంది. ఒక కాల్ రూపంలో, ఒక మెసేజ్ రూపంలో, లేదా ఒక ప్రత్యక్ష ఎవరో వచ్చి చెప్పే రూపంలో కానీ ఆ వార్త అనేది మీ ముందుకైతే వస్తుంది. ఇక ఈ వార్త తీసుకొచ్చే వ్యక్తి మీకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి కాకపోవచ్చు. మీరు పెద్దగా పట్టించుకున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, లేదా చాలా కాలంగా మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మాత్రం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుంది. ఇక ఈ వార్తలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే కనుక, మీరు ఆగిపోయినటువంటి పనులను మరలా తిరిగి ప్రారంభం చేస్తున్నారు. ఒక సంకేతంగా గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా ఉపశమనం వచ్చేటువంటి సూచన, లేదా కొత్త అవకాశం, కొత్త మార్గం, ఇవన్నీ కూడా రేపటి మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పుకి ప్రారంభం చెప్పుకోవాలి. ఇక ఈ వార్తలో ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే కొంచెం మీకు నిమిడంగా ఆశ్చర్యం కనిపించవచ్చండి. ఇది నిజమేనా అని 1-2 సార్లు మీరు ఆలోచిస్తే పరిస్థితిలో కూడా మీరు ప్రస్తుతం దారి తీయవచ్చు. అయితే మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే అనేది అవకాశం అయితే ఉందండి. రేపటి ఈ సమయానికి భగవంతుడు తప్పకుండా రాసి పెట్టాడు. ప్రశాంతంగా ఉండి ఏ సమస్య జాగ్రత్తగా వినడం, తొందరగా స్పందించకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, చిన్నవాడైతే పెద్దవాళ్ళైనా మార్పు ఏదో ఒకసారి కారణం అవుతుందండి. ఇంకా రేపటి మీ మనసులో ఒక క్లారిటీ అనేది తప్పకుండా కనిపిస్తుంది. గతంలో గందరగోళంగా అనిపినటువంటి విషయాలు కూడా ఒక్కోటిగా రేపటి సెట్ అవుతాయి. మీ భవిష్యత్తు కొన్ని విషయాలు బేస్ అవ్వబోతున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారం అనేది మీకు దేనికి సంబంధించిన రంగంలో మీరు గమనించినట్లయితే మీరే చేసే కష్టానికి ఫలితం అనేది రేపటి తప్పకుండా అందుకుంటారు. అదేవిధంగా రేపటి ఎవరో మీ పని గుర్తించి మీకు మంచి మాట చెప్పే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి ఒక చిన్న రిలీఫ్ కనుక అనిపిస్తుందండి. అయిపోయిన డబ్బు రావచ్చు, లేదా ఖర్చు తగ్గించే ఒక మార్గం మీకు దొరుకుతుంది. ఎప్పటి నుండి ఎదుర్చున్నటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో తిరిగి మరలా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒక మాట, ఒక మెసేజ్ మీ జీవితంలో రేపటి వ్యక్తి ద్వారా మార్పుకి అయితే దారితీస్తుంది. ఇక రేపటి మీ యొక్క ముందు ఒక కొత్త తలుపు కూడా తెరుచుకుంటుంది. అది మీకు చిన్నదిగా అనిపించింది, దాని వెనకాల చాలా పెద్ద మార్గం అయితే ఉందండి. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుడ్డిగా మాత్రం నమ్మకండి. ముఖ్యంగా తీపి కబుర్ల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. రేపటి మీ అదృష్టము సైలెంట్గానే పనిచేస్తుంది అనమాట. మీరు ఊహించిన విధంగా చిన్న చిన్న శుభాలు అయితే రేపటి కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున విహారయాత్రలు, సామాజిక సమావేశాలు, లేదా సోషల్ గెట్ టుగెదర్ మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. రేపటి ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు. వారి యొక్క సలహా వలన మీరు మీ ఆర్థిక స్థిరపరచుకోగలరు. దూర ప్రాంతాల నుండి అనుకోని వార్త కుటుంబం అంతటికీ ఉద్యోగాన్ని కలిగించేది రావచ్చు. మీరు మీ గ్రూప్లో తిరుగుతుండగా ఒక ప్రత్యేక వ్యక్తి కన్ను మీపై పడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చూస్తూ పోతే విజయం మీదే. సెమినార్ల, ఎగ్జిబిషన్ వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. రేపటి పని విషయంలో మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. యోగా మరియు ధ్యానంలో కుటుంబ సభ్యులు పాల్గొనండి. మరియు బలమైన కుటుంబ సంబంధాన్ని బలోపేతం చేసుకోండి. రేపటి రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఈ రాశి కండకాలు మేలు చేస్తుందండి. మరి తెలిసిన ఈ రాశి యొక్క జాతక ఫలితాల్లో తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.